నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 15న ఆదివారం నాడు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి. మరి వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారికి సంబంధించినటువంటి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. అలాగే మీరు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి ఈ రోజున అంటే మీకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మీతో బాగా బంధం కలుపుకొని ఆ వ్యక్తులు మీ నుండి దూరం అయ్యేటువంటి రోజు అనేటువంటిది విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజున మీరు చేయాల్సినటువంటి దేవతారాధన ఇటువంటివన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. అలాగే సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి యాప్ ఇచ్చి చేసి సపోర్ట్ చేయడండి. ఇక మరి ఈ యొక్క వ్యక్తిత్వాన్ని విషయానికి వస్తే కనుక చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి మనసు. అంటే మీ యొక్క మైండ్ సెట్ కానీ మీ మొండి పట్టుదల ఇలాంటివన్నీ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఎదుటి వ్యక్తులకు ఏంటంటే మీరు నచ్చకపోవచ్చు. అంటే కొంతమందికి మీ బిహేవియర్ కానీ మీ మాట తీరు కానీ ఇటువంటివన్నీ కూడా నచ్చకపోవచ్చు. అయితే మీరు చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా కొంతమంది ఎదుటి వ్యక్తులు ఏంటంటే పదే పదే మిమ్మల్ని బ్యాడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా కూడా అది రాంగ్ అని చెప్పడము, లేదంటే మిమ్మల్ని పదే పదే నలుగురిలో అవమానపరచడము, చెప్పి మీది ఏదో ఒక విధంగా అంటే నలుగురిలో కూడా చిన్న చూపు చూడడము ఇటువంటివన్నీ ఎక్కువగా చేసేటటువంటి వ్యక్తులు మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాస్తారండి. అంటే మీకు బాగా దగ్గర అవుతున్నట్లుగా వారు నటించడము, అలాగే మీ వెనకాల వారు గోతులు తవ్వడము ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కానీ మీతో మాత్రం రిలేషన్షిప్ను మాత్రం అద్భుతంగా పైకి మాత్రం నటిస్తూ వస్తున్నారు. అంటే మీరు ఏం చేసినా కూడా ఆహో ఓహో అని చెప్పేసి మీ ముందు మాట్లాడుతారు, కానీ మీ వెనకాల మాత్రం మీకు తెలియకుండా గోతులు తవ్వుతూ ఉంటారు. అయితే మీరు ఎక్కడ కూడా మీ యొక్క క్యారెక్టర్ని కొంతమంది బంధాలతో మీకు ఉన్నటువంటి సంబంధాలు కూడా పూర్తిగా తెగిపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఈ రోజున మీకు ఎటువంటి బంధాలు దూరం కాబోతున్నాయి? మీరు చేయాల్సినటువంటి పనులు, చెయ్యకూడనటువంటి పనులు, ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటుంది అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల కూడా ఈ రోజున తప్పకుండా శ్రద్ధ అయితే వహించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని అయితే తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి అయితే తప్పకుండా విశ్రాంతి అనేది ఇచ్చే తీరాలి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చేసుకుని మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతిని అనేది తీసుకోండి. కొంత రిలాక్స్ అవ్వండి. ముందు మనసుని కొంచెం ఒత్తిడిని వైపు కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీ మనసు నుంచి సమయం ఇవ్వండి. అంటే మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో నిద్ర మీరు కాసేపు పోవాలనిపిస్తే నిద్రపోవడము, లేదంటే కాసేపు సరదాగా ఎవరితోనైనా స్నేహితులతో మాట్లాడాలి అనిపిస్తే వారితో మాట్లాడము, అంటే మీ మాట తీరును కానీ మీరు చేయాల్సినటువంటి పనిని కానీ ఎక్కడా కూడా అంటే ఎవరి దగ్గర కూడా తల వంచరు అన్నమాట. మీ కర్తవ్యాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారండి. ఏ పనిలోనైనా కానీ చాలా చక్కని నైపుణ్యాన్ని చూపిస్తారు. అలాగే ఎంత కష్టాన్నైనటువంటి పనినైనా కానీ అది తప్పకుండా మీరైతే సాధించి తీరుతారు. మీ వంతుగా ప్రయత్నం చేస్తారండి. అయితే మీరు ఎంత వారికైనా కానీ అంటే మీకంటే కూడా ఎంత పెద్దవాళ్ళైనా కానీ తప్పు చేసినటువంటి వ్యక్తులను నిలదీయడంలో మీరు ముందుంటారన్నమాట. అయితే ఈ రోజున మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం మీకు ఉన్నటువంటి మొండి పట్టుదల వల్ల
మీకు బాగా దగ్గరైనటువంటి కొన్ని సంబంధాలను మీరు దూరం చేసుకుంటూ అవుతారు. కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ప్రవర్తన ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ఈ రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందామండి. మీ యొక్క పనులన్నీ కూడా పని చేయడం ద్వారా మీ యొక్క పనితీరు గొప్ప ప్రశంసలకు గురి అవుతుంది. మీరు పని చేసేటువంటి రంగాల్లో మీ అంకిత భావనతో ఈ రోజున మీరు పని చేయబోవడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని చూపిస్తారు. అలాగే మీ కెరియర్ పరంగా మంచి పురోగతిని లభిస్తుంది. ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి మరొక కొన్ని విషయాల గురించి అయితే మనం తెలుసుకుందామండి. వీరిని నమ్ముకుని వారిని అంటే స్నేహితులను కూడా బాగా అందుకుంటారు. పట్టుదల కూడా వీరికి బాగా అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక ఆర్థిక అభివృద్ధి అనేది కూడా చాలా ఎక్కువగా అయితే ఈరోజు వీరికి కనిపిస్తున్నాయి. అయితే వీరిని కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు కూడా ఈ రోజున కనిపించబోతున్నాయి. కష్టపడి పనిచేసి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఈ రోజున మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా కూడా ఈ రోజున ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలకు కొంచెం దూరంగా తప్పకుండా ఉండి తీరాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం ద్వారా మీకు ఏంటంటే మీకు కొన్ని సంబంధాలు దూరం అయ్యేటువంటి ప్రమాదం అనేది ఈ రోజున చాలా అంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజున కొంతమంది సభ్యులతో మాట్లాడడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ మనసు అనేది మరలా తిరిగి మానసికంగా అనారోగ్యంగా ఉంటుందన్నమాట. అలాగే మీ పని పట్ల కూడా మీరు చాలా బాగా శ్రద్ధ వహించాలి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకునేందుకు ముందుగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేయండి, యోగా చేసుకోండి, ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నెమరు వేసుకుంటూ మైండ్లో ఎక్కువగా అటువంటి ఆలోచనలు వస్తే ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచనలు వస్తే మీరు ఎక్కువగా మీ పనుల్లో కాన్ఫిడెన్స్ అనేది చేస్తారు. ఇక భగవంతుని మీ వైపు మీ మనసు అనేది మళ్లించవచ్చు అనుకోండి. ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా అద్భుతంగా ఉంటుంది. సో చూశారు కదండి, వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.